నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం పర్యటనకు రావడం జరిగింది. 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని గాలికి వదిలేసి అధికారంలో ఉన్నప్పుడు అటు ప్రజలు కానీ కష్టంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా కనిపించకపోగా చెత్త పాలిటిక్స్ చేసి ఈ రాష్ట్రంలో ప్రజలు చిత్తుగా ఓడించడం జరిగింది. ఇప్పటికైనా బుద్ధి వస్తుందని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకుంటున్నా కూడా తనలో ఎటువంటి మార్పు లేదు అనడానికి నిన్న విశాఖ పర్యటనే మీకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఎవరైనా కష్టంలో వచ్చిన వాళ్ళకి దగ్గరికి వస్తే ఫ్లెక్సీలు పెట్టుకుంటారండి. విశాఖపట్నం సౌత్ అంతా జెండాలు పాతుకుంటారండి. నగరం అంతా సుందరీకరణ చేస్తారా? అంటే నువ్వు బల నిరూపణకు వచ్చావా, లేకపోతే ఆపదలో ఉన్న వాళ్ళని పరామర్శించడానికి వచ్చావా? నిన్ను చూసి ఒక మాజీ ముఖ్యమంత్రి ఈయన, లేకపోతే ఇంకేదైనా అని చెప్పేసి నవ్వుకునే పరిస్థితులు ఉన్నాయి. ఆ అలంకరణ చూస్తే మీ బల నిరూపణకు వచ్చాడు ఈయన. మత్స్యకార సోదరుల మీద అభిమానంతో కాదు, ఈయన అంతా ఇంకా మారడు అని చెప్పేసి ప్రజలందరూ కూడా నవ్వుకునే పరిస్థితి ఉంది. అంతటితో ఆగారా? అక్కడికి వెళ్ళి నేను అది చేస్తాను ఇది చేస్తాను అంటూ ఉన్నారు. మేము ప్రమాదం జరిగినటువంటి 48 గంటల్లో అక్కడ ఉన్నటువంటి ఏదైతే గల్లంతయ్యారో వాళ్ళ కుటుంబాలకి 10 లక్షలు చెక్ ఇస్తే 5 సంవత్సరాల్లో మీరేమిచ్చారు? 5 లక్షలు ప్రకటించారు. ఏ ఒక్కరికైనా ఇచ్చారా? ప్రకటన తప్ప. మీ టైంలో ఉన్నటువంటి సుమారు 12 చెక్కుల్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది. మీ ప్రభుత్వంలో ఎవరికైనా ప్రమాదం జరిగితే ఒక్కరికన్నా ఇచ్చారా? మరి నువ్వు అధికారులు ఉన్నప్పుడు కనిపించరు ఎవరు. అధికారం పోయిన తర్వాత దొంగ ముద్దులు పెట్టడానికి, లేకపోతే సానుభూతి పొందడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. హార్బర్లో ఎన్నో ఇష్యూస్ జరిగాయి, ఒక్క రోజు కూడా కనిపించలేదు. ఈరోజు బల నిరూపణకి రావడం జరిగింది. ఎందుకంటే ప్రజలు మర్చిపోతూ ఉన్నారు. 151 నుంచి 11కి వచ్చాం, 11 నుంచి మళ్ళీ 1కి వస్తామని చెప్పేసి భయంతో ఇవాళ ఇలాంటి దొంగ వేషాలు వేస్తూ ఈ ప్రాంతానికి వచ్చి అలంకరణలు చేసుకుంటూ సానుభూతి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇంకొక మాట మాట్లాడుతూ ఉన్నారు. శ్రీధర్ అప్పలరాజు కొడుకు చిన్న పిల్లవాడు ఏదో యాక్సిడెంట్ అయిందని. సరే, యాక్సిడెంట్లు అవుతాయి. యాక్సిడెంట్ చేసిన వ్యక్తి ఆ యాక్సిడెంట్ ఏదైతే ప్రమాదంలో గాయపడ్డారో ఆ వ్యక్తిని కానీ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి ఉంటే ఇవాళ అబ్బాయి బతికేవాడు. గుద్దేసి వెళ్ళిపోయి ఇంకొక అబ్బాయిని ఆ ప్లేస్లో పెట్టి ఒక రోజంతా డ్రామా చేసి 9 లక్షలు ఇస్తామని చెప్పేసి ఒక అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళకి 9 లక్షలు దఫదఫాలుగా ఇస్తామంటే మళ్ళీ పెద్దలు తిరుగుబాటు చేస్తే 9 లక్షలు ఇచ్చి ఆ కేసుని తప్పుదారి పట్టించడానికి చిన్నపిల్లడు చేస్తాడు ఆ పనులు. ఏం శ్రీధర్ అప్పలరాజుకి తెలియకుండా జరిగినాయా? అది చిన్నపిల్లడు తప్పు చేయడం అంటారా? అంటే ఒక నిండు ప్రాణాన్ని గుద్దేసి వెళ్ళిపోతే తప్పు లేదా? చిన్నపిల్లవాడు ఇలా జరుగుతాయంటారా? అంటే నీ 5 సంవత్సరాల ముఖ్యమంత్రి పరిపాలన ఏ విధంగా జరిగిందో దాన్ని బట్టే అర్థమవుతా ఉంది ప్రజలకి. గుద్దేసి వెళ్ళిపోయి ఇంకొకరిని పెడుతూ చూస్తూ ఉంటే చిన్నపిల్లడు గుద్దేశాడు. ఏంటయ్యా మీరు మాట్లాడుతున్నారు? ఏంటి 10:30కి తెలియపరిస్తే హార్బర్కి స్పందించలేదా? మీకు తెలుసా? ఎవరు స్పందిస్తారో కూడా తెలియకుండా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యారా మీరు? మెసేజ్ వచ్చిన వెంటనే ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు మెరైన్ డిపార్ట్మెంట్కి, కోస్ట్ గార్డ్కి, నావీకి వెంటనే మెసేజ్ పెట్టడం జరిగింది. వాళ్ళు అప్పటికప్పుడు నైట్ వెతకడం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సిపి గారు పోలీస్ కమిషనర్ స్పందించలేదా? పోలీస్ కమిషనర్ ఎక్కడ స్పందిస్తారు? మెరైన్ డిఐజీ, మెరైన్ డిపార్ట్మెంటు తెలిసిన వెంటనే స్పందించారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. పోలీస్ కమిషనర్ స్పందిస్తాడా? ఆ డిపార్ట్మెంట్ని మెరైన్ డిఐజీ చూస్తారా అని కూడా తెలియకుండా 5 సంవత్సరాలు మీరు పరిపాలించారంటే
చాలా ఆశ్చర్యంగా ఉంది. సో మీరు చేస్తున్నది ప్రచారం కోసము లేకపోతే సానుభూతి కోసం అనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ప్రజలందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు. మీ మాయ మాటల్ని మీ చమక్కుల్ని నమ్మే పరిస్థితి లేదు. ఈసారి మీకు ఒక సీటే అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. మాకున్న సమాచారం ప్రకారం ఎవరైతే కారు చిన్న ఉన్నారో అది నైటు మధ్యాహ్నం 3 గంటలకి ఆ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో జరిగినప్పుడు ఆ బోటు కింద ఒకరు పడిపోయారు. మిగిలిన 6 కూడా నైట్ 9 గంటల వరకు ఆ బోటు మీదే ఉన్నాం. మా దగ్గర ఆ బోటు తిరగబడినప్పుడు మా దగ్గర ఉన్న ఫోన్లు కానీ ఏ ఒక్కటి ఐటెం కూడా లేకుండా మొత్తం పోయినాయి. కాబట్టి నైట్ 9 గంటల వరకు కూడా ఆ బోటు మీదే ఉన్నాం. ఆ బోటు 9 గంటలకల్లా మునిగిపోతుంది. కాబట్టి అక్కడి నుంచి ఈదుకుంటూ వస్తూ ఉండగా మధ్యలో కొంతమంది దగ్గరకు వచ్చి ఆ ఈదలేక ఇక మేము ఇక్కడే ఉంటాం, మీరు ఒడ్డుకి వెళ్ళి ఎవరైనా పంపించండి అని చెప్పడం జరిగింది. ఆ చెప్పిన తర్వాత ఈ ఒక్క మనిషే ఈదుకొని రావడం జరిగింది. దగ్గరలో మిగిలినటువంటి 5 కూడా మిస్ అవ్వడం జరిగింది. సో ఒక్కరే ఈదుకొని వచ్చి అక్కడ ఉన్నటువంటి నాకు ఉదయాన్నే ఇన్ఫర్మేషన్ తెలిస్తే అక్కడ ఉన్నటువంటి బోటు వాళ్ళకి చెప్తే వాళ్ళు కిందకు చూసి నరుపులు చూసి అతన్ని పైకి తీసుకొని ఆయన రక్షించడం జరిగింది. అయితే మీరు చెప్తున్నట్టుగా మధ్యాహ్నం కానీ మా ఫిషరీస్ డిపార్ట్మెంట్కి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ లేదు. అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకుడికి జానకిరామ్కి తెలిసి కూడా చెప్పలేదు అన్నది ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. దాని మీద ఎవరైనా కానీ కంప్లైంట్ చేసినా లేకపోతే అది ఊరికి ఊహాగానమే తప్ప ఎవరైనా కానీ ఆ విధంగా జరిగి ఉందని కంప్లైంట్ చేసినా లేకపోతే ఆ విధంగా జరిగినట్టు మాకు ఏమైనా అనుమానం ఉన్నా కూడా దాని మీద విచారణ చేపిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను.